ఈ ఆధునిక లోకంలో నిత్య నూతనమైన ఒక మ్యారేజ్ మనదే అయి ఉండొచ్చు కదా ప్రశాంత్? అవును, మంచులో, సముద్రాలలో, పర్వత శిఖరాలలో సాహసయాత్ర చేసే కొంతమందిలా మన వివాహం ఈ యాత్ర కూడా. ఏదేమైనా పారిపోవడం లేదు. ఇంట్లో వాళ్ళకి తెలిసే ఈ యాత్ర ఉద్వేగభరితమై క్షణక్షణం సస్పెన్స్ నిండిన ప్రయాణం. మన కథలో విలన్ మీ ఫాదరా, మా పేరెంట్సా? కాకపోతే మనకి తీర్పిచ్చిన జ్యోతిష్యుడా, ద గ్రేట్ ఆస్ట్రాలజర్ పేరి శాస్త్రి, మా అగ్రహారం, నేను పుట్టి పెరిగిన ఇల్లు. హస్బెండ్ బతుకున్నా కూడా విధవలా బతుకుతున్నా మా అమ్మ. ఏంటో ఒక జ్యోతిష్యుడి ప్రవచనం, డాడీ మమ్మీ కలిసి ఉండకూడదంట, ఉంటే ఆ ఇంట్లో మగపిల్లలు బ్రతకరంట. జ్యోతిష్యుడు మాటలు నమ్మి వాళ్ళు విడిపోయారు, కానీ నిజానికి ఒంటరివాడిని అయింది నేనే. నా వ్యక్తిగతమైన విషయాలు అమ్మ ఒప్పుకోకపోవడంతో అమ్మ నేను గొడవపడి విడిపోయాం. మా అమ్మని విధవలా బ్రతకమని తీర్పునిచ్చిన జ్యోతిష్యం దగ్గరికి మీ ఫాదర్ వెళ్ళినప్పుడు మన కథ మొదలైంది. రెండు 2000 సంవత్సరాల ముందు వేదశాస్త్రుల వారు తోకచుక్కను చూసి యేసు జననం గురించి చెప్పి ఉన్నారు. నేను వాళ్ళంతటి వాడినని అంతా అంటుంటారు. జ్యోతిష్యం, మ్యాథమెటిక్స్, ఇది నిజం. నాకు తెలుసండి. నా ఒక్కగానొక్క కూతురు ఎంతో బ్రతిమలాడే అమ్మాయిని ఈ వివాహానికి ఒప్పించానండి. అంతా నిర్ణయించుకున్నారు కదా? అవును. ముహూర్తంలో చిన్న అడ్జస్ట్మెంట్. ఏదైనా పరిష్కారం ఉందా ఈ యంత్రపు డబ్బాలో? ఇప్పుడంతా ఐప్యాడు, ల్యాప్టాపు, ఇంటర్నెటే కదా. అంజనాలు, జ్యోతిష్యాల కాలం అయిపోయిందయ్యా. ఇప్పుడంతా కంప్యూటర్ యుగమే. మీరు చెప్పేదే నేను నమ్ముతాను. నేనింతవరకు మీ మాటను ఏనాడు అతిక్రమించలేదు కదండి. నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే అంతా మీ అనుగ్రహమే కదా. వద్దు, ఈ వివాహం జరపొద్దు, జరగడానికి వీల్లేదు. ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు మీరు. ఈ ఆధునిక యుగంలో మీలాంటి వ్యక్తి ఇవన్నీ నమ్ముతున్నారా? నేను నమ్మలేకపోతున్నా. ఐ ఫీల్ సో పిటీ. సొంత అనుభవాల నుండే ఎవరికి వారు నమ్మకాల మీద ఆధారపడి బ్రతుకుతారు. నేను ఇష్టపడకపోయినా మీరంతా కలిసి ఈ పెళ్లి నిశ్చయించారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. ఇది నమ్మకము అపనమ్మకము సమస్య కాదు. ఇది నీ జీవితానికి సంబంధించింది. అందుకే నేను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాను. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. శాస్త్రి గారు చెప్పినప్పటి నుంచి మీ అమ్మ టెన్షన్ పడుతుంది. ఆమె ఎప్పుడు
పూజ గదిలోనే ఉంటుంది. అమ్మని పూజ చేసుకొనివ్వండి, నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి. ఏమ్మా, నీ అభిప్రాయం చెప్పలేదే? నా మనసుకు నచ్చకపోయినా మీరు బలవంతంగా ఒప్పించారు నన్ను. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ఈ వివాహం వద్దంటున్నారు. ఈ శతాబ్దంలో కూడా మరీ మీరిలా గుడ్డిగా నమ్మడం. చూడమ్మా, చిన్న వ్యాపారస్తుడైన నేను ఇంత పెద్ద స్టేజికి వచ్చానంటే ఈ శాస్త్రి గారే కారణం. ఆయన మాటలు నేను ఏనాడూ జవదాటలేదమ్మా. నా ఇష్టాలను ఎన్నడూ మీరు అంగీకరించలేదు. నా నిర్ణయం చెబుతాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. మార్చుకోవా? లేదు. ఆసన్నమైన మృగీయమైన మరణ వాసన మీ పిల్లల తలకి మత్తెక్కించింది. ఎవరి వల్ల మీ పిల్లల నిర్ణయాన్ని మార్చడం కుదరదు. సునామీలు, భయంకర భూకంపాలు వస్తాయని మీరు చెప్పారు కదా, అలాగే ఇది కూడానా? విదేశాల్లో పెరిగాడు కాబట్టి నా కొడుకు ఇటువంటి విషయాలను నమ్మడం లేదు. నేను బ్రహ్మజ్ఞానిని కాదు. అప్రియ సత్యాలు చెప్పడం మంచిది కాదు. అయినా చెప్పక తప్పదు. ఇది జరగకూడదు. ఏదైనా పరిష్కారం ఉందా? మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవక్కర్లేదు. శాస్త్రి గారు మిమ్మల్ని ఎదిరిస్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు నేను వచ్చింది నా పెళ్లికి పిలవడానికి. నా మాట కాదని ఈ పెళ్లి జరిగితే పెళ్లి చేసుకొని సొంత ఇంటికి రాకూడదు. ఆ ఇంటికి కూడా వీళ్ళ దోషం తగులుతుంది. నేను హెచ్చరిస్తున్నాను. 7 రోజులు అంటే 168 గంటలు ఇదే వాళ్ళకున్న ఆయుష్. శివ శివ. సర్వీస్ ఇచ్చి 1 వారమే అయింది. ఏమైందో ఏంటో. ఇంకా చాలా దూరం ఉందా మీ గెస్ట్ హౌస్ చేరటానికి? మెకానిక్ రావాలనుకుంటాను. నువ్వు ఒక పని చేయి, ఆ సూట్ కేసు తీసుకో. ఇక్కడికి దగ్గరే, మనం నడిచి వెళ్దాం. సరే. ఓ, ఇది చూస్తే ఏదో గుహలా ఉందే. ఇదే పాండవరాయి. అప్పట్లో ఇక్కడ పంచపాండవులు అజ్ఞాతవాసం చేశారని చెప్తూ ఉంటారు. ఆహా. ఎవరది? రేపటి సత్యాలు చెప్పేవాడు పిచ్చోడు. చీకటి దారులలో చిరుదీపం వెలిగించేవాడు పిచ్చివాడు. రేపటి గురించి తెలియనివాడు ఈ నరకంలోని వెర్రివాడు. ఏ మానవుడా, కాలుతున్న మాంసం వాసన నీకు రావడం లేదా? చుట్టూ
శవం తినే పక్షుల గలగల శబ్దం, గుడ్లగూబల చప్పుళ్ళు. ఆ శకటమే నీ దారికి అడ్డం. ఎవరతను? నేనైతే భయపడిపోయాను. పిచ్చోడు అనుకుంటాను. నువ్వు భయపడిపోయావా? ఆయనేం పిచ్చోడు కాదు, అదో కొత్త అవతారం. నేను చాలా దేశాలు తిరిగాను, కానీ ఎందుకో తెలీదు, ఈ గ్రామానికి వస్తే మాత్రం ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. నేను అడగటం మర్చిపోయాను. ఇంతకీ మనం ఎవరింటికి వెళ్తున్నాం? ఇంటికి కాదు వెళ్ళేది, ఆ? థామస్ గారు గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఆ, ఆయన నా ఓల్డ్ ఫ్రెండ్. సెలవులకు వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తూ ఉండేవాడిని. ఉమ్. ఆయన ఒక చిన్న రాజకీయ నాయకుడు. అక్కడ వేరే వారు ఎవరైనా ఉంటారా? హే, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారాయన. అంటే మనం ఒంటరిగా ఉండాలా? హనీమూన్కి అదే కదా మంచిది. చూసినడు. ఉమ్. మందాకిని చూసుకున్నాడు, ముళ్ళు అవి ఉంటాయి. అన్నట్టు ఇక్కడేనంట పాంచాలి తొక్కుడు బెళ్ళాది ఆడేదట. నిజమే? రా, ఇక్కడ ముళ్ళున్నాయి. ఉఫ్, చాలా టైం అయింది నడక ప్రారంభించి. ఈ ఏరియా నీకు చాలా పరిచయం ఉన్నట్టుందే. అందువల్లే ఈ ప్రకృతి అందాలన్నీ నువ్వు చూడగలిగావు. హ్మ్, ఈ వెదురు చెట్లలోనా ప్రకృతి అందాలు? హ్మ్. ఇప్పుడు అర్థమైంది తమరి టేస్ట్. పద పద నడు. మందాకిని ఇటువైపు నుండి నడుచుకుంటూ వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. హ్మ్. ఎలా ఉంది? చూస్తుంటే ఒక గెస్ట్ హౌస్ లా అనిపిస్తుంది. ఏ, నీకేమైనా భయంగా ఉందా? తోడుగా నువ్వు ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఇదిగో జ్యోతిష్ శాస్త్రి చెప్పింది గుర్తుంది కదా? ఉందిగా. ఇక్కడ ఎవరు లేరా? మందాల పాకయ్య అని ఒక వాచ్మెన్ ఉంటాడని ఆయన ఫోన్లో చెప్పాడు. కనిపించట్లేదేంటి? పాకయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పాకయ్య, నువ్వు రా, లోపలికి వెళ్దాం. వెయిట్ 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 ఇది మన ఇద్దరు మొదటి గృహప్రవేశం కదా, కుడికాలతోనే కానిచ్చేద్దాం. ఓకే. పాకయ్య, పాకయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? పాకయ్య, ఏ పాకయ్య, అటువైపు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక మనిషి కూడా కనపట్లేదు. చాలా భయంకరంగా ఉంది. రా, కూర్చో. నీకు ఫ్రెష్ అవ్వాలంటే అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ప్రశాంత్, ప్రశాంత్, అక్కడ ఆ బాత్రూంలో ఎవరు అమ్మాయి ఉంది.
ఎక్కడా? రా. అరే ఎవరు లేరు కదా, నువ్వేదో భ్రమపడి ఉంటావు. అరే మందాకిని, మందాకిని ఏమైంది? ఆ? ఏంటి ఏమైంది? ప్రశాంత్ సార్. పాకయ్య? అవును. అరే ఎక్కడున్నావు ఇంతసేపు? అయ్యో, వేరే ఎవరు లేరా ఇక్కడ? ఒక ఫ్యామిలీ ఉంది, పక్కన అవుట్ హౌస్ లో ఉంటారు. మీరేం భయపడదు సారు, నేనున్నాను కదా. అందుకేనా నువ్వు పారిపోయావు? అది ఊరికనే సార్, ఈ పాకయ్య జోకులేస్తాడు. కూల్ కూల్. అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్, అనుకోకుండా మనం కలిసాం. ఓవర్కమింగ్ ఆల్ ఆబ్స్టికల్స్, ఇదే మన కలయిక. నిన్నటి వరకు మనకు జరిగినవన్నీ గతం. ఈ రోజు నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఫర్గాటెన్. ఐ నెవర్ డిసైడెడ్ టు మ్యారీ. జ్యోతిషం ప్రిడిషన్ అదే బెడ్ పైకి తీసుకొచ్చింది. 7 రాత్రి మగాళ్ళు, 168 అవర్స్, ఇంతే మన ఆయుష్ కాలం. అందులోంచి అప్పుడే 10 గంటలు అయిపోయింది, ఇంకా 158 గంటలే. సో అన్నట్టు ఫస్ట్ నైట్ చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారు, కానీ నేను అలా చేయదలుచుకోలేదు. ఛ, ఈ టైంలో ఎవరొచ్చారు? ఏం కావాలి? బయట చాలా చలిగా ఉంది సార్, నాకు నిద్ర పట్టడం లేదు. అయితే నన్నే చేయమంటావు? ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీకు నచ్చలేదని నాకు అర్థమైంది సార్. అవును, నచ్చలేదు. సార్ మీరు గల్ఫ్ లో ఉన్నారు కదా, ఈ గల్ఫ్ లో అంతా హాఫా ఫుల్లా ఫస్ట్ నైట్ లా? ఓ, అది కాదు సార్, నేను చెప్పింది స్మాల్ స్మాల్ గురించి సార్. బాగా చూసుకోమని థామస్ గారు చెప్పారు నాకు. నేను మందు తాగనయ్యా. అది కూడా చెప్పారు నాకు, మాక్సిమం 1.5 పెగ్గు. రండి 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 అబ్బా రండి. ప్రశాంత్ సార్, ఫస్ట్ నైట్ లో వీడిని ఒక పట్టు పడితే మీరు హుషారైపోతారు. నీ భార్య ఎక్కడయ్యా? ఏం చెప్పను, నా భార్యను కలుసుకోవాలంటే మంచి ముహూర్తం చూడాల్సి వస్తుంది సార్. Cheers. ఓరు నాయను, నాలాంటోడే దించుకుంటా తాగేస్తాడు అనుకున్నాను, మిమ్మల్ని మెచ్చుకోవాలంటే. ఒకటిన్నర పెగ్ అంటే నేను ఒప్పుకోను సార్. ఇంకో పెగ్గై. ఇంతగా తాగారనుకోండి, మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళేటప్పటికి ఒక్క బార్లా పడిపోతారు సార్. రేపు మేడం గారు నన్ను చూశారనుకో, చీపురుతో కొడతారు. కొట్టించకండి సార్. ఇంకోటి పోయి. అయ్యో, నన్ను కొట్టిస్తారనిపిస్తోంది. తాగి పడేటట్టున్నాడే, నేనే పైకి ఎత్తుకుని తీసుకెళ్ళాలేమో. సపోర్ట్ ఏమైనా కావాలా సార్? సార్ చూసుకుని వెళ్ళండి సార్, చూసుకుని వెళ్ళండి సార్.
ఇలాగే పైకి వెళ్తే ఏదో జరుగుతుంది. ఇదెక్కడికి వెళ్ళింది? ఇక్కడ నిలబడ్డావా? ఐఎమ్ రియల్లీ సారీ. కొంచెం లేట్ అయింది. సారీ డార్లింగ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా. నిన్న రాత్రి ఏం గోల పెట్టారండి. నేను భయపడిపోయాను. కింద పడుకొని నిద్రపోయాను. ఒక పొలిటీషియన్కి రాజకీయం కాక మాట్లాడడానికి వేరే విషయాలేవి ఉండవు. అందుకే ఇలా మాట్లాడుతున్నా. మా వర్గానికంటూ ఓ పార్టీ ఉంది తమ్ముడు. అంటే అంత పెద్ద పేరేం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే 1,00,000-1,50,000 ఓట్లు వస్తాయి అన్నట్టు మేము ఎవ్వరికైనా ఓటు వేయచ్చు. కానీ బహుమతులు సన్మానాలు మాత్రం మా వాళ్ళకి మాత్రమే అని చెప్పి మాది కుల మతతత్వ పార్టీ కాదు. కానీ విషయం ఏంటంటే మా నేతలు ఎప్పుడు పిలిచినా పరిగెత్తుకుంటూ వెంటనే వెళ్ళి తీరాలి. అందుకే నిన్న నేను మిమ్మల్ని కలవలేకపోయాను. ఏంటి గెస్ట్ హౌస్లో ఎలా జరిగింది మీ ఫస్ట్ నైట్? ఎంజాయా? ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సరళకు వినకూడదు. అదేంటి? ఆమె నీ వైఫ్తో లోపల అదరాల వ్యాయామం చేస్తూ ఉందిలే అన్నట్టు రాజకీయం తప్ప ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఆమె హ్యాండిల్ చేస్తుంది. ఈశ్వర, ఆమె బారి నుంచి బయటపడాలంటే మందాకిని చాలా కష్టపడాల్సి వస్తుందిలే. నువ్వు చెప్పు అన్నా, ఇది చాలా సీరియస్ విషయం. నువ్వు ఎప్పుడు సీరియస్సే కదా. చిలిపి. ఏంటి నేను ఎన్ని పెగ్గులు కొట్టావు? పాకాయి ఫోన్ చేస్తే చెప్పాడు. అది కాదన్నా, ఆమె ఒక మానవ స్త్రీ కాదు. ఎవరు? మందాకిని. నేను నీకిక్కడేం పనిరా? వెళ్ళాడుకోపో. సరే వెళ్ళు. ఆయన గారికి ఎప్పుడు టూరే. ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుందని నేనే ఆ గెస్ట్ హౌస్ ని మొదలు పెట్టాను. కానీ నేను అక్కడికి వెళ్ళడం లేదు. అన్నట్టు ఒక ఆవిడ అక్కడ ఆత్మహత్య చేసుకుంది. అందుకే గెస్ట్లు ఎవరూ వచ్చి ఉండడం లేదు. అన్నట్టు మన ప్రశాంత్కి ఈ భూతాలు దెయ్యాలంటే ఇష్టం కదా. ఇదిగో తీసుకోండి. మీ గురించి ఆయన అన్నీ చెప్పారు. ఒక జ్యోతిష్యుని మాటలు ఎదిరించి మరీ మీరు వివాహం చేసుకున్నారటగా. 7 రోజుల హనీమూన్ కోసం మా గెస్ట్ హౌస్ కి వచ్చారు. అవునా? నిన్న బాగా నిద్ర పట్టిందా? ఇబ్బందులేమీ కలగలేదు కదా? లేదు. అయితే ప్రవచనం తప్పని చెప్పి ఒక రాత్రి వెళ్ళింది. జ్యోతిష్యుని మాట ప్రకారం ఇంకా 6 రోజులుంది. అవునా? తాగు.
అన్నయ్య ఏం మాట్లాడలేదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదేంటి కొంపదీసి రాత్రి వీడికి మందెక్కువయి పీడకలమైనా కన్నాడా ఏంటి? ఏమండి ఆ, ఇది విన్నారా? ఆ? మన మందాకిని మంచి డాన్సరు, మంచి సింగర్ కూడా. స్కూల్లో కాలేజ్ లో అవార్డులు వచ్చాయంట. ఆ, ఆ, నన్ను నాటకాలు కూడా వేసేదానివా? అవార్డులు రావాలంటే నాటకాలు కూడా వెయ్యాలి కదా. అవును, మీరేంటి అలా అడిగారు? నాకు కాదు, ప్రశాంత్కి ఓ సందేహం. ఏంటి సందేహం? ఆ, ఆ, ఉంది. ఆ, అవును. పద. మనం పరిచయం అయ్యి 24 గంటలు అయిపోయింది కదా. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఇక ఒక పాట పాడొచ్చు కదా. ఎవరు? మధుర గాయని మందాకిని గారి మంచి సాంగ్. అలాగే అలాగే, మాలాంటి రాజకీయ నాయకులకు సినిమా గాయకులు అంటే చాలా ఇష్టం. అయితే పాత పాట పాడితే బాగుంటుంది. ఏమంటాం? ఇప్పుడొచ్చే కొన్ని బాత్రూమ్ పాటలకి ఆయుష్యే లేదు. ఎప్పుడన్నా పిల్లకాయలు గెంత అరవడానికి ఆ పాటలు. నాకు నచ్చే పాత పాట ఒకటి ఉంది, అది పాడు, అది పాడు. ఇంత చస్తున్నా. ఆ అంతస్తుల్లోని సినిమాలోని పాటే కదా. అదే అదే. బోర్ కొట్టింది. సరే, నువ్వు ఆయన ఏం చెప్తే అదే పాడు. ఆ పాటే పాడు. రాని రాని. చిట్టి కలలెన్నో కన్నాను, కొండంత మట్టి పాలు చేశాను, కక్షతో నేను మట్టి పాలు చేశాను కక్ష. థామస్ అన్న ఫోన్ చేశాడు నిన్న రాత్రి. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఇంకో మంచి విషయం కూడా ఉంది. చాలా సంవత్సరాలుగా ఆటలో పాటలు లేని మందాకిని నిన్న పాడిందట. ఏంటి, అమ్మాయి పాడిందా? సరళ ఆమె చేత పాడించింది. బాగా పాడిందంట. అన్నట్టు ప్రశాంత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడంట. ఏదేమైనా అమ్మాయిలో ఈ మార్పు ఒక శుభ సూచకంలా కనపడుతుంది. మొదటిసారి నాకు అనిపిస్తోంది శాస్త్రి గారి జ్యోతిష్యం ఫలించదని. ఎవరు ఎవరు మీరు? భయపడిపోయాను. ఎవరు మీరు? ఏమైంది? మొహం గ్లూమీగా అయింది. రేపే ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. 7 రోజుల తర్వాత వెళ్దామని చెప్పారు కదా. ఏమైంది? ఒంట్లో బాగోలేదా?
అయ్యా 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 ఇదే అనుకుంటా హాస్పిటల్లో చూద్దాం చూద్దాం. స్టాప్ స్టాప్ స్టాప్. ఓ ఎంత హాయిగా ఉంది. ఏయ్ ఆగా ఏ మనిషిపోయా అయ్యా. ఏ పరికి అడ్డం తప్పగా తప్పగా ఆపరేషన్ థియేటర్ అనుకుంటా. ఆపరేషన్ థియేటర్ ఏంటో అబ్బో చదువు రాబోదు ఇదే బాధ. ఎవరైనా ఉన్నారా? ఉంటే ఉంటారు. అయితే వద్దులే, పోయి చూస్తే పోలా. డాక్టర్ గారు అనుకుంటా. ఓ నరుసా? ఓ కంపౌండర్. నీకేం కావాలి? నేను గుండ్రావుని. మా పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చారు. థామస్ అన్న రిసార్ట్ నుండి. ఎవరది? ఏం కావాలి? నేను రాఘవేంద్ర గారి ఇంట్లో కుక్కునే. నిజమేంటంటే మా చిన్నమ్మ గారు మందాకిని. ఓ థామస్ గారు గెస్ట్ హౌస్కి వచ్చిన గెస్ట్లా? ప్రశాంత్ మందాకిని. థామస్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడే ఆయన ఇంటికి వెళ్ళారు. ఐసి అంటే బతికిపోయిందనమాట. పాపం. ఇక్కడ ఎవరు లేరా? ఎవరిది? అయ్యో ఇదే బాబు, ఎలా కూర్చో అడు కూర్చో. కథలు కూడా పడుకోరా. ఏమైంది నీకు? చచ్చాడు. అయ్యో ఇది పెట్టి గాలి తీసుకో, అక్కడ ఉండు. బతికిపోయాడు రా బాబు, పాపం. ఇక్కడ గురించావా? ఒరేయ్, నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా? నేను రాజకీయ నాయకుడిని అయినంత మాత్రం లాభం లేదు. వాడు చచ్చుంటే నువ్వు లోపల ఉండేవాడి. నిజం చెప్పు, నిన్న కొంచెం ఓవర్ అయింది కదా? ఛే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలాగే చేస్తే భవిష్యవాణి నిజం అవుతుంది. ఏదో అదృష్టం బాగుంది కనుక బతికిపోయాడు. వాడికి మళ్ళీ మాటలు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. అవ్వా, ఆయన నేనే అనుకుని పాపం ఆ వాచ్మెన్ని. ప్రశాంత్ అటువంటి వాడు కాదు, మంచివాడు. వేరే ఎవరో మిమ్మల్ని భయపెట్టాలని శ్రమిస్తున్నారు. నువ్వేం భయపడకు,
ఇక్కడ మేమంతా ఉన్నాం కదా. నువ్వు రా అమ్మా, బాధపడకు. కొన్ని అనుమానాలు నిజంలా అనిపిస్తుంటాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే చాలా ప్రమాదం. మూఢనమ్మకాలకు దాసోహమైన మీకు ఒక మంచి కౌన్సిలింగ్ అవసరం. త్రిష, మర్చిపోయావు కదా. మర్చిపోవడమా? నేనా? ఏ జన్మలోనూ మర్చిపోలేను. అయితే ఆమెనా? ఫ్రెండ్స్ ముందు, ఫ్యామిలీ ముందు ఒక వైఫ్. తప్పు జరిగిందని అనే విషయం తెలిసింది గడిచిన రాత్రుల్లో. నేను బతికున్నానని అసలు కనుక్కున్నావా ప్రశాంత్? మమ్మీతో గొడవపడి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పిలుస్తుందనుకున్నా. నేనేది అడిగినా కాదనకుండా ఇచ్చే మమ్మీ ఒక్క విషయం అంగీకరించలేదు. అది మనిద్దరి వివాహం. ఈ విషయంలో మొండిగా ప్రవర్తించింది. నేను ఎదిరించాను. ఎన్నోసార్లు నేను కలవాలని ప్రయత్నించాను. కానీ మీ నాన్న అడ్డు తగిలాడు. మీ నాన్న సుందరమూర్తి. గడిచిన గతం గురించి గుర్తు చేయకు. మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా. సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? గెస్ట్ హౌస్లో ఒక వ్యక్తిని చూశాను. ఆయన గారేనా నీ హస్బెండ్? ఆ విషయాల తర్వాత. నీకు ఇష్టమైన గెస్ట్ హౌస్లోకి నన్ను తీసుకొచ్చిన విషయం గుర్తుందిగా ప్రశాంత్? అయినా ఆ రోజులు మర్చిపోతామా? ఆ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను. ఇంకా
సంజు, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నీ కోసం వెతకని ప్రదేశాలే లేవు. ఎక్కడున్నావు ఇన్ని రోజులు? నేను అదే ప్రశ్న అడుగుతున్నా. నువ్వేమైపోయావు? ఇద్దరు మనసులు కలిసి ఒక్కటిగా బ్రతికాం. నేను నిన్ను మర్చిపోలేకపోయాను ఈ క్షణం వరకు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. దివ్య దృష్టి ఏం కాదు, ఊహించానంతే. అకస్మాత్తుగా జరిగిన ఈ కలయిక, అది నా వివాహం తర్వాత. నేను నీ కోసం వెతికింది కామంతో కాదు, నిన్ను కలవాలన్నది నా పట్టుదల. సంజు, నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? అది నా వివాహం తర్వాత. నేను నీ కోసం వెతికింది కామంతో కాదు, నిన్ను కలవాలన్నది నా పట్టుదల. సంజు, నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? మనం ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం, కలిసి జీవించాలనుకున్నాం. కానీ విధి మన ఇద్దరిని విడదీసింది. చివరికి ఒక పిచ్చివాడి చేత తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. నిన్ను తీసుకువెళ్ళడానికి నేనొచ్చాను. నువ్వు రమ్మంటే నేను ఎక్కడికైనా వస్తాను. నేను రమ్మంటే నువ్వు వస్తావా? వస్తా. అతన్ని చంపైనా సరే. ఎందుకు రా శబ్దం చేస్తావు? ఏంద్రా ఇట్టు చూస్తున్నారు? నేను సుందరాన్నిరా. நான் சுந்தரமூர்த்தி தெரியாதுடா. చిత్తూరుని పెరియ ఫైనాన్సర్. అదొక్కప్పుడు, ఇప్పుడు కాదు, అది అప్పుడే పోయింది. ముందు మీ సావుకారిని కలవాలి, ప్రశాంత్ని. వాడు నాకు కావాలి, నాకు వాడే కావాలి. ఈ కత్తితో తెలుసా? ఈ కత్తి మీ ప్రశాంతయ్య గారు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? నేను వాడి కడుపులో పొడిచి వాడి పేగులు బయటికి తీసి రక్తం నాకి తాగాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. ఈ డైలాగ్ విన్నారా? నా ముద్దుల కూతుర్ని నమ్మించి కడుపు చేసి పారిపోయిన ద్రోహి. వాడిని ఎత్తుక్కుంటేనే ఈడకొచ్చిన వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటా. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. చెప్పురా, వాడు ఎక్కడున్నాడు? చెప్పురా, వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నాడు? వాడిని వదిలిపెట్టండి. వాడు నాకు కావాలి, వాడిని చంపేస్తా. ఎక్కడ రావాడు?
వదిలిపెట్టు. వాడు ఎక్కడున్నా సరే వాడిని చంపేస్తాను. వదిలిపెట్టారు వాడిని. నేను చెప్పే నిజాలు వింటే నువ్వు నమ్మలేకపోవచ్చు త్రిష. నా భార్య ఒక పిశాచి రాక్షసి అని చెప్తుంటే నాకు పిచ్చి అని అంటున్నారు. మొదటి రాత్రి ఆమె అసలు రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రెండో రాత్రి ఆమె చెయ్యి కాలనాగా అయింది. ఎవరితో చెప్పను, ఎవరు నమ్ముతారు? మందు తాగి వాగుతున్నానంటున్నాడు థామస్ అన్న. నాకు తెలియదా నీ సంగతి? అది నువ్వు మందు తాగితే మూడు మారిపోతుంది. నువ్వు కూడా నమ్మట్లేదా? ఈ రోజు రాత్రి ఆమె అసలు రూపం నీకు చూపిస్తాను. నాకు చూడాలని లేదు. ఇప్పటి నుంచి ప్రశాంత్ మాత్రమే ఉంటే చాలు. నా ప్రశాంత్. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు నమ్మకం ఉంది. ఎన్నాళ్ళ తర్వాత మనం ఇలా కలుసుకున్నాం, కానీ నా మ్యారేజ్ తర్వాత కలిసాం. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్పింది ఏదైనా ఎప్పుడైనా కాదన్నానా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిపించారు. ఈ తప్పు సర్దిద్దుకోవాలి. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు నన్ను మోసం చేశారు. దాన్ని బలవంతంగా నా మెడకు తగిలించారు. ఆమె ఒక మానసిక రోగి, పిచ్చిదో కాదు. ఆమె ఒక పిశాచి. నా రక్తం తాగడం కోసం వచ్చిన పిశాచి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలా ఉంది? ఇది నీకోసమే తీసుకొచ్చాను. బంగారాన్ని ఇష్టపడిన ఆడది ఉందంటే అది నువ్వు మాత్రమే. ఈ తాళిబొట్టుతో పాటు ఇది కూడా ఉండని. ఇప్పుడు నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్స్. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చోకుండా అలా బయట తిరగొచ్చుగా. ఇక్కడ ప్రకృతి సౌందర్యం అంతా చూడాలిగా. ఇక్కడ ప్రతి చెట్టు పుట్ట బాగా తెలిసే మీకు.
ప్రశాంత్ సార్, మందాకిని అమ్మగారు, మందాకిని అమ్మ. నోరు తెరిస్తే చంపేస్తాను. లేదు 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 లేదు. ధోనిలో నిన్ను కూడా. నోరు తెరవకూడదు. లేదు లేదు లేదు. నేను దేవదాసు గురూజీ. నాకు పిచ్చుందని కొంతమంది అంటుంటారు. కారణం ప్రేతాత్మలే కదా నా మిత్రులు. ఎప్పుడూ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను. అందువల్లనేమో
గురువునైన నన్ను కొంతమంది పిచ్చోడని పిలుస్తుంటారు. ఈ ప్రయాణం థామస్ అన్నయ్య కోసం. నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. మీరెవరు? నువ్వెవరు? నువ్వు మందాకిని కాదు. నీకేం కావాలి? నీ ఉద్దేశం ఏంటి? నాకు వాడు కావాలి, ఆ ప్రశాంత్. వాణ్ణి చంపాలి. నీ భర్తే కదా ప్రశాంత్, ఎందుకు చంపాలతన్ని? నేను నా సంజు ఒక్కటిగా బ్రతకాలి. సంజు నా పక్కనే ఉన్నాడు ఈ రిసార్ట్లో. నా త్రిష చెప్పినట్టే నేను పాటిస్తాను. ఈ ప్రశాంత్ అంటే ఆమెకు చాలా నమ్మకం. ఈ రాత్రి నా రాత్రి. మీరంతా అనుకుంటున్నట్లు వాళ్ళకేం పిచ్చిపట్టలేదు. మరి నేను అనుకున్నది నిజమైతే వాళ్ళకి గతంలో ఏవో బంధాలున్నాయి. ఆ? అతను ప్రేయసి మాటలకు, ఆమె ప్రియుడి మాటలకు విలువనిస్తున్నారనుకుంటున్నా. ఇది చాలా ప్రమాదం. ప్రశాంత్కి ప్రియురాలుందా? అవును, ఎక్కడా? మీ గెస్ట్ హౌస్లోనే ఉంది. గెస్ట్ హౌస్లో అవుట్ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు, కానీ వాళ్లే వీళ్ల ప్రేయసీ ప్రియులంటే ఏయ్ నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళని కలవాలి, హెచ్చరించాలి. గెస్ట్ హౌస్ నుంచి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించాలి. ఆ? పాత ప్రేయసీ ప్రియుల కోసం వారి జీవిత భాగస్వామిని చంపాలన్నదే వారి లక్ష్యం. అసలు నేటి తరానికి ఏమైంది? ఛ! అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ప్రశాంత్ ప్రియురాల్ని కలవాలి. సీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే. కంటిని నయనాన కలలెన్నోనే వింటేని అధరాన ఆలాపనై వెయ్యేళ్ళు విడిపోని అనుబంధం మనతై ఉందాము ఏనాటికి. ఆకాశమే కాల తారలోనే ఉందాము ఏనాటికి. అలనాటి ఆ సీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే. కంటిని నయనాన కలలెన్నోనే వింటిని అధరాన ఆలాపనై. వలపై పిలిచే నీ తలపై మురిసే మతిలో కలవై కరిగేనా ఇలపై వెలిగే మగువా. రవివర్మ అందాల ఈ బొమ్మ నాదై ఇచ్చాడు ఆ బ్రహ్మ నా కోసం నేడు. అనువు నా
మనసు నీవేనా చెలియా రావే నాతో అలనాటి ఆ సీతను రాగమై అనుదినము నీలోన చూడాలిలే. వాడు మోసం చేస్తాడమ్మా. అమ్మా నీకు నమ్మకం ఉందేమో, కానీ నాకు నమ్మకం లేదు. సీరియల్లోనూ సినిమాల్లోనూ చూసి బోర్ కొట్టింది ఈ ప్రేమ. ప్రేమ జయించిందని అంటారందరూ. అది కాదమ్మా, ప్రశాంత్ మంచివాడు. అయ్యుండొచ్చు, వాళ్ళు పెద్ద ధనవంతులు, పేరున్న కుటుంబం అయ్యుండొచ్చు. కానీ అమ్మా నాన్నలు విడిపోయి రెండిళ్లలో బ్రతుకుతున్నారంటే అలాంటి కొడుకు వ్యక్తిత్వం. ఆ సంగతి నాకు తెలుసు. వాడికి నేనే ఉన్నానమ్మా. నాకు భయంగా ఉందమ్మా. అయ్యో నువ్వు భయపడకమ్మా. ఎవరు మమ్మల్ని చంపలేరు, మేము చనిపోము. ఇద్దరం కలిసే బ్రతుకుతాం, ఇప్పటికీ ఎప్పటికీ. నీ కష్టాలన్నిటినీ నేను దూరం చేస్తానమ్మా. మనం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉన్నాం. అమ్మా, ప్రశాంత్ ఇచ్చిన గిఫ్ట్ నా బర్త్డేది. మనం సెల్ఫీ తీసుకుందామా? అదిరింది. నేను లేనప్పుడు అమ్మా కూతుళ్ళు సెల్ఫీ ఆట ఆడుకుంటున్నారా? అది ఇలా అయ్యి బాగున్నారా ఇద్దరు? పెళ్లి ముహూర్తం పెట్టారా? ఇది ఆడిచ్చిన గిఫ్టే కదా? ఇందులో వేడిగా ఏదైనా ఉందా ఆడు చూడ్డానికి? ఆ చెట్టు నేను నాటిందే. 20 సంవత్సరాల ముందు ఆ చెట్టు పెరిగి పెద్దయ్యాక ఆ కాయ నీళ్లు మొదట తాగింది కూడా నేనే. నేను నాటిన చెట్టు నీళ్లు నేనే తాగినప్పుడు మనం నాటిన చెట్టు నీళ్లు నేను తాగకూడదా? కుదరదా? డాడీ చేత మొత్తానికి ఒప్పించగలిగాను. మమ్మీ ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా మమ్మీ ఈ పెళ్లికి ఒప్పుకునేట్లేదు. ఇప్పుడేం చేద్దాం? పారిపోదామా? మమ్మీకి నేను తప్ప ఎవరూ లేరు. నన్ను చూడకుండా ఆమె ఒక్కరోజు కూడా బ్రతకలేదు. కానీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా? లేదంటే భయపెడతాను. ఒక ఆఖరి ప్రయోగం చేస్తాను. బాబు, మేం బీదవాళ్ళం. మా ఇంటి గురించి అన్ని విషయాలు నీకు తెలుసు. నా భర్త అనే నరరూప రాక్షసుడు మీ ప్రేమను ఒప్పుకుంటాడనుకోవద్దు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి. అది మరి మా మమ్మీని ఒప్పించాలండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తెలియదు. నేను చనిపోయే ముందు
చివరి ఆశంతా ప్రశాంత్ మీదే ఉండేది. కానీ ఒకరోజు నేను విన్న వార్త తల్లిదండ్రులతో గొడవపడి ప్రశాంత్ ఊరు వదిలి వెళ్ళిపోయాడని. నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఎప్పుడొకసారి నా చేతి దూకుతావు, ఆ రోజు తెలుస్తుంది నేనెవరో. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను దాని కాపలా కూర్చున్నాను. లోకాలకు భయపడి కాదు, సొంత ఇంటికి భయపడ్డాను. జన్మనిచ్చిన తండ్రి చంపడానికి ప్రయత్నించాడు. ఊరి వాళ్ళు వచ్చినందుకు అది బతికిపోయింది. తండ్రి కూతుర్ని చంపడానికి ప్రయత్నించాడు, చంపాలని చూశాడు. ప్రశాంత్ తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. నా బిడ్డ కోసం ఆ 2 గుమ్మాలను చాలాసార్లు ఎక్కి దిగాను. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలవుతుందా? నేను పెడతానుండు. పాలెక్కడుంది? పాలు తెమ్మని డాడీకి చెప్తాను. హలో, ప్రశాంతే కదా? బాబు ఇక్కడ ఏడుస్తున్నాడు, నిన్నటి నుండి ఏడుస్తున్నాడు. బాబు ఏం తాగట్లేడు. బాబుకి ఇవ్వనా? ఇదిగో చెప్పు, పాలు తెమ్మని చెప్పరా? ఏడవద్దన్నాను కదా, ఆపుతావా? కొడతాను. ఏడవద్దన్నానా? అమ్మా, నాకు ఊపిరి ఆడట్లేదమ్మా. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. నేనే చంపాను, నా బిడ్డ నేనే చంపాను. జన్మనిచ్చిన తండ్రి హింసను భరించి బ్రతకడం కన్నా అది చావడమే మేలు. చచ్చి శిల్పంలో పడుకొనున్న బిడ్డ శరీరం చూస్తేవాడు ఈ శవాన్ని కూడా. అందుకే
హద్దుల్లేని మానవుల మనసుల రహస్యం నాకే అంతు చిక్కడం లేదే. చనిపోయిన త్రిష ప్రియుడితో జీవిస్తుంది. మరి మందాకిని ప్రియుడు? సార్ సార్, ఈ ప్రశాంత్ గారు ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయిందా సార్? అయితే ఇప్పుడు ఇది తెయ్యం అన్నమాట. సార్, మనుషులు ప్రేమించడానికి తెయ్యాలు భూతాలు వస్తాయా? నాకేం అర్థం కావట్లేదు సార్. అలిగే నీ కులుకే నటకే మెరిసే చిలకే నిహిరే నీ పలుకే బంగారమై ఆ ప్రణయ గీతాల శృతి తాళనాదం మన ప్రేమ మధుమాస ప్రియ గీతమై శ్వాస నా నిశ్వాస నీవేనా చెలియా రావేనాదో అలనాటి ఆసీతనురాగమై అనుదినము నీలోన చూడాలిలే కంటీని నయనాన కలలెండనే ఇంటీని అధరాన ఆలాపనై వెయ్యేళ్ళు విడిపోని అనుబంధం మనదై ఉందాము ఏనాటికి ఆకాశమే కాల తారలోనే ఉందాము ఏనాటికి అలనాటి ఆసీతనురాగమై అనుదినము నీలోన చూడాలిలే. అయ్యో, ఆగండి ఆగండి ఆగండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడా, సరిగా కనపట్లేదురా బాబు, పడతారేమో, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ అయ్యగారు, ఏంటి పట్టుకోండి అయ్యగారు. నీతో పళ్ళిక చస్తున్నాను కదరా, నీకు చేతనైంది తీసుకురావచ్చు కదా. అయ్యగారు, నేను ఒక మాట చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు విధవా? అదే అమ్మాయి గారు, అయ్యో అక్కడ చూసారు అయ్యో. ఏం భాషరా నువ్వు మాట్లాడేది? ఈ కళ్ళతో చూశారు. అయ్యో, అర్థమయ్యే భాష మాట్లాడరా. అయ్యగారు, మీ అమ్మాయి మందాగిరి అమ్మ రా చెవులు చెప్తారు. మీ అమ్మాయి అదో తిరుగుతుంది. అయ్యో, ఈ ప్రేమలకు ఆయుష్ ఉండనే ఉండదు. యవ్వనంలో కలిగే ప్రేమను అంగీకరించడానికి ఈ రాఘవేంద్ర ఇంకో జన్మ ఎత్తాలి. ప్రేమదోమ అంటూ కలలు కనొద్దని నీ ముద్దల కూతురుకు చెప్పు. शांति और समाधान नहीं चाहिए, स्टार्टिंग वही से करता है. नाम क्या है? आ पेरे एमटी మందాకిని. మందాకిని. కలసి ఉండాలన్న ఆశ వద్దు, थोड़ा समय के लिए बस है.
समझे क्या? ఎక్కడున్నా కనిపించట్లేదే. నేను గేట్ దగ్గరే ఉన్నా, బయటికి తొందరగా బయటికి. ఏంట్రా ఈ విధవ నా కొడుకు? నా దగ్గర పనిచేసేవాడు హత్య తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. చట్టం దృష్టి నుండి నేను తప్పించుకున్నా. నా మనస్సాక్షి ముందు నేనెప్పటికీ నేరస్తున్నే. దాన ధర్మాల ద్వారా ఆ మహాపాపానికి పరిహారం చేసుకుంటున్నా. సార్, కూతుర్ని తండ్రి చంపాడు, ప్రేమికుణ్ణి తండ్రి చంపాడు. నాకు ఒక అనుమానం, త్రిష సంజు ఇద్దరు ప్రేతాత్మలే కదా. నాకు ఇంకో అనుమానం, ఈ ప్రశాంత్ సారు మందాకిని అమ్మ ప్రేతాత్మలు అవుతారా సారు? దెయ్యాలు, ప్రేతాత్మలు, అయ్యో అయ్యో నన్ను కాపాడండి, కాపాడండి. ఏంట్రా విషయం? అయ్యగారు, ఈ కర్రోడు నన్ను కొట్టడానికి వచ్చాడు. అయ్యగారు ఎప్పుడు? అయ్యగారు పొద్దు నుంచి పరిగెడుతున్నాను, ఇప్పుడే ఇక్కడ చేరాను. ఆ ప్లంగ్లా మొత్తం ప్రేతాత్మల సమావేశం జరుగుతుంది. అవునవును, గురువు చెప్పారు నాకు. అక్కడ ఉన్న వారికి ఎవరికీ ప్రాణం లేదు. ఇప్పుడు నాకు ఒక అనుమానం, నేను కూడా ప్రేతాత్మనే అని. ఏంట్రా ఇదంతా? 6 రోజులుగా గాయత్రీదేవి ఉపవాసంలో ఉంది. తమరు చెప్పినట్లుగానే అన్ని పూజలు చేస్తూనే ఉంది. నాకు ఇంకో విఘ్నం కూడా కనిపిస్తోంది. వచ్చేవారు మామూలు వారు కాదు. మట్టి ద్వారా, వాయు ద్వారా, అగ్ని ద్వారా ఎలాగైనా రావచ్చు. ప్రతిఘటించి తీరాలి.
ఘోరాతి ఘోరమైన శాస్త్ర విధానానికి విరుద్ధం దయారహితమైన దురంతానికి మీరు సాక్షులవ్వాల్సి వస్తుంది. తాంత్రిక విద్యల్లో దీనికి పరిష్కారమే లేదా? కొన్ని చలనచిత్రాల్లో చూపించే మ్యాజిక్ అనుకుంటా మీరనుకుంటున్నది. కాదు, రక్షించడానికి ప్రయత్నిస్తున్నా. అది ఒకటే మార్గం. కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. కాలభైరవ్ శివభగవానుని భూతగణాలలో ప్రథముడు, కాశీలో నివాసం. దిక్కును బట్టి చూస్తే నా ఊహ నిజమైతే తప్పకుండా ఇక్కడెక్కడో ఉండే ఉంటారు. ఎవరైనా పుర్రెలను ఆభరణాలుగా చేసింది ఎవడు? చితాభస్మం ధరించి జడ విప్పి తాండవ నృత్యం చేస్తుంది ఎవడు? ఈ ప్రపంచాన్ని చేతితో బంతాట ఆడుతున్నది ఎవడు? నువ్వెవరో తెలియాలంటే నువ్వు నీ గురించే తెలుసుకో. అసలు నేనెవరో తెలియాలంటే నువ్వు నీ గురించే తెలుసుకోవాలి. అన్నీ తెలుసునన్న భావం, పనికిరాని అహంకారం మిమ్మల్ని మత్తులో దింపింది. నేనెవరో తెలియని నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగి వెళ్ళు. ఈ భూమిలో ఎవరు ఎవరిని రక్షించలేరు, శిక్షించబడలేరు. నా భగవంతుడు ఈ 14 లోకాల్లో ఉండి అన్నీ తెలుసుకుంటున్నాడు. అతడే గురువు, అతడే సర్వాంతర్యామి, అతడే మాయ. అతని యొక్క మాయ, అతనే మాయ. అతడి యొక్క మాయ మహేశ్వర, మహాదేవా. ఒక అదృశ్య శక్తి చుట్టూ ఆవహించింది. చీకటిని చెదరగొట్టడం నా వల్ల కావటం లేదండి. మీరు తప్ప దిక్కెవరూ లేరు మాకు. మా పిల్లల జీవితం ప్రమాదంలో పడుతుందని శాస్త్రి గారు ముందే చెప్పారు. కానీ మా మాటలను వాళ్ళు అనుసరించలేదు. ఈ జనరేషన్కి నమ్మకాలు లేవు, అనుభవాల నుంచి నేర్చుకోరు. ఈ చిన్న జీవితంలో థ్రిల్ ఉండాలని ఇష్టపడతారు. సహాయం అర్థించడానికై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు నేను పూజలకేమీ పోవడం లేదు. గాలి వదిలించడం,
మంత్రతంత్ర పూజాది కర్మలు చేసిన పూర్వీకులందరూ ఎప్పుడో స్వర్గస్థులయ్యారు. ఇంకా నా తరం తదనంతరం నా వంశం నశిస్తుంది. జన్మ దూర కర్మం దూర పూర్వీకులు సంపాదించిన సర్వస్వం ఈ తరం మట్టిపాలు చేసింది. విదేశీయులు దీని గురించి ఆసక్తి చూపిస్తుంటే మనం దీన్ని తుంగలో తొక్కాం. ఇప్పుడు బ్రతుకున్న మహనీయులలో మీరొక్కరే ఉన్నారు. సహాయం చేయండి, మమ్మల్ని రక్షించండి. ఈ చివరి సమయంలో మాకు మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. నేను దైవజ్ఞానిని కాను. మీరు మాట్లాడే భాషలో చెప్పాలంటే దేవుడితో మాట్లాడే మీడియేటర్ని కాను. అలా ఎవరైనా మాట్లాడతారంటే నేను నమ్మను. నన్ను దయతలిచి వదిలేయండి. దృఢ విశ్వాసమే మనిషి యొక్క శక్తి. ఆ విశ్వాసం తెచ్చుకోవాలి. 2 మనుషులకు జీవితం, 2 ఆత్మలకు మోక్షం. మీరు రావాలి, ఇది మా విన్నపం. నేను చూస్తున్నాను ఆ ఆత్మలను మోక్ష ప్రాప్తి కోసం అలమటిస్తున్నాయి. దుర్బలమైన మనిషి మనస్సులను అవి వెంటనే వశపరుచుకుంటాయి. ప్రశాంత్, ఈ స్పాట్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇలాంటి క్షణాలు మరణం దాకా జీవితాంతం నాతో ఉండాలి. సముద్రం శాంతంగా ఉందంటే దాని వెనక భయంకర తుఫాన్ రావచ్చు. జాగ్రత్త. నువ్వు నాతో కలిసి ఉండే ఈ క్షణాలు ఎన్నటికీ ఎప్పటికీ నాతోటి ఉండిపోవాలి. మనల్ని వేరు చేసింది మా మమ్మీ, నీ కుటుంబమే కదా. నా పగ వాళ్ళ మీద కాదు. అయితే నా మీదనా? హే, ఎప్పటికీ రాదు. ఇంకా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా. ఎన్నటికీ నాతో ఉండాలి. నువ్వెవరన్నది నాకు తెలుసు. నీ ఉద్దేశం కూడా తెలుసు. నీ కోరికను చంపడానికి రాలేదు నేను, దాన్ని తీర్చడానికే వచ్చాను. నీవు మందాకినివి కాదు, మానవ స్త్రీవి కాదు. ఎవరు నువ్వు? నీ నోటితో నువ్వే చెప్పాలి, నువ్వెవరన్నది. ఎవరు నువ్వు? నాకు కావాలి ఎందుకు? నీ మానవ జాతి మమ్మల్ని విడదీశారు. అమానుషంగా వాడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటున్నాడు. నువ్వు విధించే ఏ శిక్ష అయినా అనుభవించడానికి ఆయన తయారుగా ఉన్నాడు. వాడి ముఖాన్ని చూడు. నాకు మందాకిని కావాలి, వాడి కూతురు. ఈ జన్మలో అది నీ వల్ల కాదు, తరువాత జన్మలో అతను నీకు సొంతమవుతాడు. ఆపు. నువ్వు ఆపమన్నానా? జీవమున్న ఆమె శరీరం నీకు కావాలి కదా. యోగశక్తి ద్వారా, తాంత్రిక సిద్ధి ద్వారా దైవాంశం ఉన్న నేను చెబుతున్నా, దాన్ని నువ్వు అనుసరించాలి. నేను ఒట్టేసి మరీ నీకు మాటిస్తున్నా, మీరిద్దరూ ఎన్నటికీ విడిపోని విధంగా మిమ్మల్ని ఒకటి చేస్తాను. సత్యం, సత్యం, సత్యం.
నిన్న మీరు ఆమెకు మాట ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైంది. కానీ ఎలా ఆ మాట నిలబెట్టుకోగలుగుతారు? ఆమెది ఇప్పుడు శాంత స్వభావం కాదు, శాంతి చేయడమే లక్ష్యం. అందుకే ప్రయత్నిస్తున్నాను. అదీ కాక ఆమె కోరిక నెరవేర్చాలి కూడా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఒక విజువల్ ఎఫెక్ట్, దృశ్య విస్మయం, వీక్షకులను మాయ చేస్తున్నట్టు ప్రేతాత్మలను మాయ చేసే ఒక మ్యాజిక్ కదా? అవును, ఇంకా ఆలస్యం వద్దు. విశ్వప్రపంచానికి సర్వశక్తులు చైతన్యం ఇచ్చే త్రిమూర్తులలో సాక్షాత్ సంహారమూర్తి అయిన మహేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే భూతగణాలను ప్రసన్నం చేసుకోవాలి. కాలభైరవుడు ప్రథముడు. భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్నితో పాటు ఈ భూతప్రేత పిశాచులను కూడా తృప్తిపరిస్తేనే ఈ కాలభైరవుడు మనకు రక్షణ అవుతాడు. వారి అనుగ్రహం కోసమే ఈ పూజలు చెయ్యాలి. ఈ రోజు నుంచి మనం ఒకటి. ఇక ఏ శక్తి మనల్ని విడతీయలేదు. నన్ను ఎవరు బంధించినట్టుంది. చూపు కూడా మందకిచ్చింది. కేవలం కనిపించేది ఒకే ఒక్క రూపం, నువ్వే. నువ్వు చూసావు కదా, నీ వాళ్ళు నా కోసం పన్నిన పద్మవ్యూహం. దాన్ని ఎలా ఛేదించాలో నాకు తెలుసు. నాలో ఉన్న శక్తి గురించి వాళ్లకు తెలీదు. అన్నీ నాకు అర్థమవుతుంది. శత్రువులు చుట్టూ ఉన్నారు. వేట కుక్కల్లా నన్ను వెంబడిస్తున్నారు. నన్ను నేను నీకెన్నడూ అర్పించాను. ఈ మరణం ఎదురొచ్చినా నా ఆత్మ నీతోనే ఉంటుంది. విన్నావా ఆ పిచ్చెక్కించే శబ్దం? అది నన్ను భయపెడుతుంది. నేను వెనకడుగు వేయను, వదలను. ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ ప్రాణమే నా శక్తి. నాకే కావాలి, మీరే కావాలి, మీరే కావాలి. మనిద్దరిని విడదీయటం ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. నీ లక్ష్యం ఏంటో నాకు తెలుసు. మిత్రునికి సహాయం చేయడానికి వచ్చావు. నాకు అడ్డం రావడానికి సిద్ధమయ్యావంటే నిన్నీ లోకంలో లేకుండా చేస్తాను. నీకు నాకు మధ్య శత్రుత్వం లేదు. ఓ పనొప్పుకుంటే పూర్తి చేసే అలవాటు నాకుంది. పనిలో ఆటంకాలు రావడం సహజమే కదా. ఇక్కడ లక్ష్యం మాత్రం ఒకటే, నాకు ప్రశాంత్ తిరిగి రావాలి. ఏ ప్రశాంత్? ఎవరి ప్రశాంత్? నీ ప్రశ్నలోనే ఉన్నాడు. నేను వెతుకుతున్న ప్రశాంత్. ఆయన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆగు, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను. మీరు నన్ను ఆపుతారా?
ఏం జరుగుతుంది? ప్రేతాత్మలను పట్టుకోవటం కోసం కొన్ని సినిమాల్లో చూపిస్తున్నట్టు పూజ, మంత్రం, మామిడికాయలు. మా ఆయనకి ఇటువంటి విషయాల్లో నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఆయన కూడా వీళ్లతోనే చేరాడనుకుంటా. ఇదంతా చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ గెడ్డాలు మీసాలు కట్ చేయకుండా బొట్టు పెట్టుకొని తిరిగే మోసగాళ్ళు ప్రశాంత్ని ప్రేతమని, పిచ్చోడని మాయ చేసి ఆ పెద్ద చెట్టుపై ఎక్కించారు. అదిగో గబ్బిళంలా వేలాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా వాళ్ళలాగే ప్రేతాత్మనో భూతమనో అంటారేమో. మందాకిని, నువ్వేంటి ఏం మాట్లాడడం లేదు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమో, ఓం శివాయ నమో. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమో, ఓం శివాయ నమో. ఓం నమో భగవతే నరసింహాయ అతుల వీర పరాక్రమాయ ఘోర రౌద్ర మహిషాసుర రూపాయ त्रैलोक्य डमराय रौद्र छत्रपालाय, रौद्र छत्रपालाय. ओम ह्रीं ह्रों नमः शिवाय, ओम ह्रीं ह्रों नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ताड्य 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 मोह्य मोह्य मोहि द्रवि 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 शोभि 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 यापि 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 सदय सदय सदयिं हृदये सदय सदय सदयिं हृदये अशक्ते पृथुललाट बन्धं यः हृदये स्तम्भै स्तम्भै यः हृदये स्तम्भै 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 स्तम्भै. కూర్చో కూర్చోమన్నాను కదా. కిలిగిలి కిందాకిలి దాకిని దాకిని ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే శాకిని ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే శాకిని ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే భూతం ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే అపుదియది స్వాహా స్వాహా అపుదియది స్వాహా. రాక్షస్ ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే బ్రహ్మ రాక్షస్ ప్రచ్ఛాదే ఆకాశం ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే సింహిని పుత్రం ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే ప్రచ్ఛాదే. ఓం హ్రీం ఓం నమః శివాయ, ఓం హ్రీం ఓం నమః శివాయ, ఓం. ఏకదాకిని గన్ సదయ సదయ అనేన మంత్రం దాకిని శాకిని దాకిని శాకిని భూత ప్రేత పిశాచాది ఏకాహి ద్వాహి త్రాహి చతుర్థి పంచామి వాత్రిక్ పైత్రిక్ షష్మిక్ దాకిని గ్రహాది నక్షత్రం ముంజ ముంజ స్వాహ స్వాహ ముంజ ముంజ స్వాహ. బ్రహ్మ విష్ణు మహేశ్వరం సురే మంద్ర ఈశ్వరో వాచ, ఈశ్వరో వాచ. బాయ్. అయితే ఓకే.
చెల్లినట్టుంది. అయ్యా అయ్యా అయ్యా